నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మంజీస్ హాస్టర్ వరల్డ్. ఈరోజు నేను మీకు 2024కి ఇయర్లీ రీడింగ్ చేయబోతున్నాను. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. మనకి ఒకళ్ళ మీద ఓవర్గా కోపం వస్తూ ఉంటుంది. అంటే ఎవరన్నా మనకు నమ్మక ద్రోహం చేసినప్పుడు మనకి ఓవర్గా కోపం వస్తుంది కదా. అప్పుడు వాళ్ళని ఇప్పుడు బి అని ఉన్నారనుకోండి, వచ్చి ఒకళ్ళని ఎప్పుడు కోపంగా మాట్లాడుతూ వాళ్ళని హర్ట్ చేస్తూ ఉంటారు. కానీ బీకి వచ్చి వాళ్ళని ఎదుర్కొనే శక్తి లేదు వాళ్ళకి. కానీ మనసులో మాత్రం వీళ్ళు బాగా బాధపడాలి, వీళ్ళు బాధపడ్డం నేను చూడాలి అనుకుంటా ఉంటారు కదా. అలాంటప్పుడు వీళ్ళిద్దరు చనిపోతే నెక్స్ట్ బర్త్లో ఎలా పుడతారంటే, బి వచ్చి మదర్గా, వచ్చి సన్గా పుడతారు. ఆ సన్ కూడా మెంటల్లీ రిటార్డెడ్, అంటే అబ్నార్మల్ చైల్డ్గా పుడతారు. అప్పుడు వాడు బాధపడేది ఈ అమ్మ చూస్తూ ఉంటుంది లైఫ్ లాంగ్ కదా. అది మీకు పనిష్మెంటే. అందుకని మీకు ఎవరి మీదన్నా కోపం ఉంటే వాళ్ళని క్షమించేసేయండి ఈ జన్మలోనే. అదే బెటర్. ఆ కర్మ అంతటితో కట్ అయిపోతుంది. ఇంకా వాళ్ళు ప్రొలాంగ్గా మీ వెంట రారు. మీరు పాజిటివ్గా అనుకున్న, ఇప్పుడు ఒక మనిషి నాతో ఇంకో జన్మలో కూడా వీళ్ళతో నేను ట్రావెల్ చేయాలి, మీరు ఎవరన్నా ఎక్కువ ప్రేమిస్తుంటే అది అనుకుంటారు కదా, వీళ్ళు ఇంకో జన్మలో కూడా నాతో ట్రావెల్ చేయాలి అనుకుంటారు. అదే మీరు హేట్ చేసే వాళ్ళని కూడా, వాళ్ళు కూడా మీకు తెలియకుండానే మీతో ట్రావెల్ చేస్తారు వచ్చే జన్మలో. వాళ్ళు మీ వెంట రాకుండా ఉండాలంటే వాళ్ళని ఈ జన్మలోనే క్షమించేసేయాలి మీరు. ఓకే. మీ ముందు ఒక భూమి ఉందనుకొని ఊహించుకోండి. ఒక ఎర్త్ ఉంది. ఆ ఎర్త్ని మీరు రెండు చేతులతో బ్లెస్ చేయండి. ఆ ఎర్త్ని విత్ అంటే పింక్ అండ్ గోల్డ్ కలర్ లైట్ పంపిస్తా. ఆ ఎర్త్ని బ్లెస్ చేయండి. ఆ ఎర్త్లో ఉండేవాళ్ళు అందరూ, మీ ఊర్లో ఉండేవాళ్ళు, మీ దేశం, వరల్డ్ ఫుల్లా ఉండేవాళ్ళు అందరూ హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళందరూ మనశ్శాంతితో ఉండాలని ఆశీర్వదించండి ఆ ఎర్త్ని. మీరు కూడా ఆ ఎర్త్లో ఒక భాగం కనుక ఆటోమేటిక్గా మీరు ఎంత ప్రేమని ఇస్తున్నారో అంత డబల్గా మీకు రిటర్న్ వస్తుంది. ఓకే. ఇలాగా ప్రతిరోజు చేయండి. ఆ ఎర్త్లో ఉండే వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, అండ్ సంతోషంగా వాళ్ళు అనుకున్న పనులన్నీ అనుకూలంగా జరగాలి, ఆరోగ్యంగా ఉండాలి. అట్లాగంతా అనుకోండి. తప్పకుండా అదంతా మీకు రిటర్న్ వస్తుంది. ఇలాగ అందరినీ క్షమించడం, అన్కండిషనల్ లవ్ ఉండడం వలన మీ హెల్త్ బాగుంటుంది అండ్ మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది లభిస్తుంది. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇయర్లీ రీడింగ్కి వెళ్తామా? హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వృషభ రాశి వాళ్ళకి 2024 ఎలా ఉంటుందో చూస్తాం. ఫస్ట్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ టోరస్ పీపుల్. మీకు ఈ సంవత్సరం మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని తీసుకురావాలని, అబండెన్స్ని, అన్ని రకాలుగా సమృద్ధిని తీసుకురావాలని ప్రేర్ చేస్తున్నాను. అండ్ మీకు ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది, మీ కెరియర్ ఎలా ఉంటుంది, మీ రిలేషన్షిప్ లెవెల్ ఎలా ఉంటుందో చూస్తాం. వృషభ రాశి వాళ్ళకి ఆరోగ్యంలో కన్ఫ్యూజన్ స్టేట్ ఉంటుంది. అంటే మీకు ఏమన్నా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు అది దేనికోసం మీరు బాధపడుతున్నారో మీరు డిసైడ్ చేయలేరనమాట. అలాగా మీరు కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. మై గాడ్. మీ కెరియర్ లైఫ్లో కూడా ఎవరో నమ్మక ద్రోహం చేయబోతున్నారు మీకు. అండ్ రిలేషన్షిప్ లెవెల్లో బాగానే ఉంటారు. రిలేషన్షిప్ లెవెల్లో బాగుంది. కెరియర్ పరంగా నమ్మక ద్రోహం అవుతూ ఉంది. ప్లస్ హెల్త్ పరంగా కన్ఫ్యూజన్ స్టేట్ ఉంది. ఈ ఇయర్లో 2024లో వృషభ రాశి వాళ్ళకి హెల్త్ పరంగా కన్ఫ్యూజన్ స్టేట్ ఉంది. కెరియర్ పరంగా నమ్మక ద్రోహం ఎదురవుతుంది. అండ్ రిలేషన్షిప్ లెవెల్లో ఎంప్రెస్ ఆర్ ఎంపరర్ లెవెల్లో ఉన్నారు. ఓకే. ఇక్కడ ఎవరి వల్ల నమ్మక ద్రోహం జరుగుతూ ఉంది చూస్తామా. ఇక్కడ నెగిటివ్ కార్డ్స్ 2 వచ్చాయి కాబట్టి వాటి క్లారిఫికేషన్ ఇస్తున్నాను. హెల్త్ ఏం కన్ఫ్యూజన్గా ఉంటుంది, హెల్త్ లెవెల్లో ఏం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎమోషనల్ అప్సెట్. అంటే నేను చెప్తూనే ఉంటాను కదా మీకు, ఎప్పుడు మీరు ఎమోషనల్గా అప్సెట్ అయ్యారంటే అది మీ హెల్త్ని బాధిస్తుంది. సో యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్ అని. అది ఈ ఎమోషనల్ అప్సెట్ వల్ల మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. ఆ హెల్త్ ఇష్యూస్ ఎందుకు వచ్చాయో మీకు తెలియకుండా మీరు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. ఓకే. ఇక్కడ కెరియర్లో ఎవరి వల్ల మీకు నమ్మక ద్రోహం ఎదురవుతుంది, కెరియర్లో మీతో
మీతో వర్క్ చేసేవాళ్ళు మీ పై అధికారుల వల్లే కదా నమ్మక ద్రోహం ఎదురవుతుంది. ఒక ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ వల్ల మీకు నమ్మక ద్రోహం ఎదురవుతుంది కెరియర్లో. ఓకే, అంటే మీకంటే చిన్న వయసు ఉండే వాళ్ళు అయి ఉంటారు వీళ్ళు. వీళ్ళ ఇమ్మెచ్యూర్డ్ వల్ల, అంటే మెచ్యూరిటీ లేని దానివల్ల మీకు వీళ్ళు నమ్మక ద్రోహం చేస్తారు. ఓకే, అది క్లారిఫికేషన్ కార్డ్స్. ఇప్పుడు మనం ఇయర్లీ రీడింగ్కి వెళ్తాం. 2024 అంతా కూడితే ఏమొస్తుంది? 8 వస్తుంది. 8 ఈజ్ వెరీ పవర్ఫుల్ నెంబర్. శని భగవాన్ నెంబర్ ఇది. అందుకే మనం ఎంత డిసిప్లైన్, ఎంత క్రమశిక్షణతో ఉంటే అంత మంచిది ఇయర్లో. ఆయన వచ్చి మనం మంచి చేస్తే మనకు గిఫ్ట్ని ఇస్తారు, చెడు చేస్తే మనకి పనిష్మెంట్ ఇస్తారు. ఆయనకి పక్షపాతం లేదని చెప్పను. ఆయన రాసులైన మకరం, కుంభ రాశి వాళ్ళని ఆయన ఏలినాడు శని టైంలో బాగానే చూస్తున్నారు. ఇప్పుడు మిగతా వాళ్ళందరి మీద ఆయన పక్షపాతం లేకుండా వ్యవహరిస్తారు. ఓకే, ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి జనవరి టు డిసెంబర్ వరకు ఏమేమి జరుగుతుందో చూస్తాం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. జాన్యువరిలో ఏం జరుగుతుంది? 6 ఆఫ్ పెంటికల్స్. ఓకే, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండేటట్లు చూసుకుంటారు. మీకు సమృద్ధిగా మనీ వస్తుంది. మీరు నీడీ పీపుల్కి హెల్ప్ చేస్తారు జాన్యువరిలో. అండ్ మీరు మానసికంగా అంతరంగిక సంపద కలిగిన వాళ్ళనమాట. మీరు దయ, ప్రేమ, కరుణ అనేది మీలో చాలా ఉంటుంది. అలా ఉండే వాళ్ళకి యూనివర్స్ వచ్చి మెటీరియల్ సంపదనిస్తుంది. మీరు అది కూడా అందరికీ పంచిపెడతారు. ఓకే, ఫిబ్రవరిలో క్వీన్ ఆఫ్ కప్స్ అంటే మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. మీ లైఫ్లో మీకు కావాల్సిన దాన్ని, మీ మనసులో ఏదైతే కోరిక ఉందో అది మీ లైఫ్లో జరగాలని కోరుకుంటా ఉన్నారు మీరు. క్వీన్ ఆఫ్ కప్స్ అంటే మీరు మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. ఫిబ్రవరిలో మీ బంధాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకోపోవాలనుకుంటారు. సున్నితమైన మనసు కలిగి, అంటే క్రియేటివ్ పవర్, మేనిఫెస్ట్ పవర్ ఉండేవాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. ఒక మెచ్యూర్డ్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. మీరు అలాంటి వాళ్ళని మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మార్చిలో ఎలా ఉంటుంది చూస్తాం. 8 ఆఫ్ సోర్డ్స్, కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు మీరు. హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నారు. యాక్షన్ తీసుకునేదానికి భయపడతా ఉన్నారు. అంటే మీరు ఇలా చూసేదానికేమో మామూలు కూర్చున్నట్లుగా ఉంది, కానీ మిర్రర్లో చూడండి, మీరు కళ్ళకు గంతలు కట్టేసుకున్నట్టు ఎటు వెళ్ళాలో తెలియకుండా మీ చుట్టూ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. లోకులు కాకులుగా మీ చుట్టూ అరుస్తూ ఉన్నారు. అంటే మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో మీకు తెలియటం లేదు. మీకు ఒక బంధం మనశ్శాంతిని, సంతోషాన్ని ఇవ్వటం లేదు. ఆ బంధంలోంచి మీరు బయటకు రాలేకపోతున్నారు. ఆ బంధంలో ఉండలేకపోతూ ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీరు ఇప్పుడు. ఇలాంటి టైంలో మీ మీద మీరు నమ్మకాన్ని మీరు కోల్పోకూడదు. నమ్మకం, ఆత్మవిశ్వాసంతో పనిచేసి మీరు విజయాన్ని సాధించాలి. ఇలాంటి టైంలో నమ్మకాన్ని కోల్పోతే మనం కోల్పోతాం. అందుకని ధైర్యంగా, నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో వర్క్ చేయండి. ఇట్లాంటి టైంలో, మనసు బాగలేని టైంలో మనం ఎంత బిజీగా ఉంటే అంత మానసిక ప్రశాంతత మనం పొందగలుగుతాం అన్నమాట. ఓకే, మార్చ్, ఏప్రిల్, ఓ మై గాడ్, 3 ఆఫ్ సోర్డ్స్. మీకెవరో నమ్మక ద్రోహం చేస్తారు ఏప్రిల్లో. ప్రస్తుత పరిస్థితి దుఃఖాన్ని కలుగజేసేదిగా ఉంది మీది. మీకు పాస్ట్లో జరిగింది ఎక్కువగా గుర్తుకొచ్చి బాగా డిప్రెషన్కి గురవుతారు మీరు గతాన్ని మర్చిపోయేదానికి ట్రై చేయండి. ప్రస్తుతంలో జీవించండి. మీరు ఈ బంధం కోసం చాలా చేస్తుంటారు, కానీ మీకు నమ్మక ద్రోహం ఎదురవుతుంది. మీకు ద్రోహం చేసిన వారిని క్షమించడమే మీ మానసిక బాధల నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తుంది. మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోలేదు. పెయిన్ఫుల్ రిలేషన్షిప్ నుంచి బయటకు రండి. మూవ్ ఆన్ అవ్వండి. మార్పును ఆహ్వానించండి. మీరు ఈ బంధం కోసం ఎంతో మీరు కష్టపడి పనిచేస్తుంటారు. ఎన్నో సంవత్సరాలు వాళ్ళ కోసం కష్టపడి ఉంటారు. కానీ సడన్గా మీకు నమ్మక ద్రోహం అనేది జరిగింది అక్కడ. కానీ మీకు తెలియకుండా జరిగింది అది. మీకు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు వృషభ రాశి వాళ్ళు ఏప్రిల్లో. మే వచ్చి 3 ఆఫ్ పెంటికల్స్. మీ శక్తి సామర్థ్యాలు వెలుగు చూస్తాయి. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. అందరికీ మీరు స్కిల్స్ నేర్పిస్తారు. క్రియేటివ్ సంథింగ్ బ్యూటిఫుల్. బీ లైక్ ఆర్టిస్ట్. మీరు బాగా ఆత్మవిశ్వాసంతో పనిచేసి దాని నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు మేలో
జూన్లో ఎలా ఉంది? సూపర్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీ లైఫ్ 360 డిగ్రీలో చేంజ్ కాబోతుంది. పాజిటివ్ మార్పులు వస్తున్నాయి. గుడ్ లక్ ఉంటుంది. హ్యాపీ మూమెంట్స్ వస్తాయి. చాలా మిరాకిల్స్ జరుగుతాయి మీ లైఫ్లో. న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి. వాటిని ఎంజాయ్ చేయండి. మీ పాస్ట్ లైఫ్లో మీరు ఏమన్నా బాధపడి ఉంటే, ఇక్కడంతా బాధపడ్డారు కదా, అది ఎందుకు జరిగిందనేది మీకు తెలుస్తుంది. మీ మంచిగా జరిగిందనే నమ్మకం మీకు వస్తుంది. మీ లైఫ్లో ర్యాపిడ్ అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు జూన్లో. ఓకే, అంతే. కష్టం వెనుక సుఖం కదా, చీకటి వెనుక వెలుగు, అలాగా మన లైఫ్లో మారి మారి వస్తుంటే కాలచక్రం అట్లా తిరుగుతూ ఉంటుందన్నమాట. జూలై 7 ఆఫ్ పెంటికల్స్. మీరు పాస్ట్లో విత్తనాలు బాగా నాటారు. అవి పెరిగి పెద్దదై ఫలాలు ఇచ్చేదాకా వేచి ఉండాలంటే మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఎక్కడో, అది వర్క్ ప్లేస్లో కావచ్చు, రిలేషన్షిప్ లెవెల్లో కావచ్చు. ఆ ఫలితాల గురించి మీరు ఎప్పుడూ ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ కష్టానికి తగ్గ ఫలితం మీకు వస్తుంది. కొంచెం ఓర్పుతో వెయిట్ చేయండి. మీ కష్టం వృధా కాదు. అనవసరంగా బాధపడాల్సిన అవసరం లేదు. కొంచెం వెయిట్ చేయండి. జూలైలో. ఆగస్ట్ 10 వ్యాన్స్. మీకెవరో నమ్మక ద్రోహం చేస్తారు. మీరు చాలా ఆలోచనలో కూరుకుపోయి ఉంటారు. ఒత్తిడి కలిగి చేసే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు అవసరం లేని వాటిని కట్ ఆఫ్ చేయవలసిన సమయం. మీకు మీరు ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన సమయం. మీ కెరియర్కి వ్యక్తిగత జీవితానికి బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. వృషభ రాశి వాళ్ళకి 2024లో నమ్మక ద్రోహాలు ఎక్కువ ఎదురవుతున్నాయి. ఇక్కడ ఒక నమ్మక ద్రోహం, ఇక్కడ ఒక నమ్మక ద్రోహం. సో ధైర్యంగా ఉండేదానికి ట్రై చేయండి. అండ్ నేను ఇంకా కార్డ్ ఏం చెప్తుందో అదే కదా నేను చెప్పాలి మీకు. బాగుందని చెప్పేయకూడదు కదా, కార్డులో ఏది వస్తే అదే చెప్పాలి. ఓకే, అందుకే కార్డ్స్ చూసేది అందుకే, మన ఫ్యూచర్ని తెలుసుకునేది అందే. మన ఫ్యూచర్లో ఇలాంటి నెగిటివ్ది వస్తుందంటే మానసికంగా మనం ప్రిపేర్ అయి ఉండాలి వాటి కోసం. అది జరిగినప్పుడు ఇట్లా జరుగుతుందని ఫస్ట్ టైం మనకు తెలిసింది కదా, ఇది ఆల్రెడీ ప్లాన్డ్, మనం ఏం చేయలేం అని దానికి తగ్గట్లుగా మీరు సర్దుబాట్లు చేసుకోవచ్చు అనమాట. ఆగస్ట్, సెప్టెంబర్. ద హెరఫెంట్. పాజిటివ్ కార్డ్. మీరు ఒక విషయం గురించి చాలా కాలంగా బాధపడుతున్నారు. మీ లోపలే ఆన్సర్ ఉంది. మీకు ఏది మంచిది అనిపిస్తే అది చేయండి. మీ సంబంధాలు, మనీ, హెల్త్ అన్నీ బాగుంటాయి. మీరు ట్రెడిషనల్ వేలో ఉంటే అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. మీకు మ్యారేజ్ ప్రపోజల్ కూడా రావచ్చు. ఎప్పుడు? సెప్టెంబర్లో. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది, మ్యారేజ్ అవుతుంది. అక్టోబర్. ద సన్. వండర్ఫుల్ టైం. ఇది విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్. ఇది అక్టోబర్లో. మీ బ్రిలియంట్ న్యూ ఐడియాస్ మీ జీవితాన్ని మార్చేస్తాయి. మీరు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ లైఫ్లో ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి. మీకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. మీ అంతర్గత బలాలు ఏంటో మీరు తెలుసుకుంటారు. మీరు అసాధ్యం అనుకున్న పనులను చేయగలుగుతారు. మీరు మంచి మార్గంలో ఉన్నారు. వెరీ గుడ్. నెక్స్ట్ నవంబర్లో 5 ఆఫ్ సోర్డ్స్. మీరు అనుకున్నది జరగలేదు, ఇంకోసారి ట్రై చేయండి. గెలవాలన్న కోరిక మీలో చాలా బలంగా ఉంది. ప్రతీకారాలు మనసులో పెట్టుకోకుండా వర్క్ చేసి విన్ అవ్వండి. ఊరికే ఆలోచిస్తుంటే మనకేమొస్తుంది? హెడేక్ వస్తుంది. అందుకనే ఊరికే ఆలోచించకుండా పని చేసి విన్ అయ్యేదానికి చూడాలి. డిసెంబర్లో ద ఎంప్రెస్ లెవెల్లోకి వచ్చేసారు. మీరు బాగా వర్క్ చేసి ఎంప్రెస్ లెవెల్లో వచ్చేసారు. మీ జీవితంలో విజయాన్ని సాధించబోతున్నారు. మీ లైఫ్లో అందమైన విషయాలను ఎంజాయ్ చేయండి. కొందరు తల్లి కాబోతున్నారు. కొందరు న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అండ్ అబౌండెన్స్ అంటే సమృద్ధి. మీకు కావలసినవన్నీ డిసెంబర్లో సమృద్ధిగా దొరుకుతాయి. నిస్వార్థమైన ప్రేమతో మీరు చేయాలనుకున్నది చేయండి, అది జరిగి తీరుతుంది. మంచి ఆరోగ్యం కోసం ప్రకృతిలో సమయం గడపండి. మీకు బాగలేకపోతే ఎవరికన్నా, ఇది ఏ రాశి వాళ్ళకన్నా మీకు హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే కొంచెం సేపు పోయి గార్డెన్లో కానీ ఎక్కడన్నా బాగా చెట్లు ఉండే దగ్గర కూర్చొని రండి. మీకు ఆటోమేటిక్గా మీకు అన్నీ క్యూర్ అయిపోతూ ఉంటాయి. ఓకే, మీ లైఫ్లో 2024లో ఏ రాశికి చెందిన పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు? వృషభ రాశి ఆర్ వృషభ లగ్నం వాళ్ళకి ఏ రాశి పర్సన్ 2024లో మీ లైఫ్లోకి రాబోతున్నారు? కింగ్ ఆఫ్ వ్యాండ్స్. మేషం, సింహం, ధనస్సు రాశికి చెందిన పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. వీళ్ళన్ని విధాలుగా మీకు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ఏంజల్స్ గైడెన్స్ చూస్తాం. వృషభ రాశి వాళ్ళకి ఏంజల్స్ ఏం గైడ్ చేస్తున్నారు 2024కి? ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ అండ్ చూజ్ ఎ న్యూ డైరెక్షన్. కొత్త డైరెక్షన్ ఎన్నుకొని ట్రావెల్ చేయండి. మీ పరిస్థితి మెరుగవుతుంది అని ఏంజల్స్ మీకు మెసేజ్ ఇస్తున్నారు.
ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద రీడింగ్ ఫర్ టారస్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్. 2024కి ఇయర్లీకి పర్సనల్గా రీడింగ్ కావాలంటే మీ నేమ్స్ నాకు వాట్సాప్లో పెట్టండి. థ్యాంక్ యూ.